చాలా రోజుల తర్వాత ఒక చిన్న వ్లాగ్తో మీతో షేర్ చేసుకుందాం అనిపించింది. సో ఆ వ్లాగ్ ఏంటంటే, మేము బెంగళూరుకి 3 డేస్ అనేది ట్రిప్ ప్లాన్ చేసాము. నేను మా పాపతో పాటు ఇంకా మా ఫ్రెండ్స్. సో ఎందుకు వెళ్ళామంటే నెక్స్ట్ షేర్ చేసుకుంటాను. మా పాపకైతే ఇది ఫస్ట్ ట్రైన్ జర్నీ. సో తను చాలా ఎక్సైటింగ్గా ఫీల్ అయింది. చాలా ఎంజాయ్ కూడా చేసింది. మాకు ఇక్కడ నుంచి వచ్చేసి 12 అవర్స్ జర్నీ కాబట్టి సో 12 అవర్స్ నైట్ టికెట్ బుక్ చేసుకోవడం వల్ల నైట్ అంతా కూడా ట్రైన్లోనే ఉండాల్సి వచ్చింది. మొత్తానికైతే చాలా సేఫ్గా మేమైతే బెంగళూరుకి అంటే యలహంక స్టేషన్కి అయితే రీచ్ అయ్యాము. సో అక్కడ నుంచి బెంగళూరుకి వెళ్ళిపోయాము. ఆ తర్వాత బెంగళూరులో ఇక్కడ హోటల్లో తీసిన ఫోటో. ఇంకా మేము వచ్చిన పర్పస్ అనేది ఆ టైం అనేది వచ్చేసింది అనమాట. మేము ఎందుకు వచ్చామంటే, మా పాప డ్యాన్స్ పర్ఫార్మెన్స్ ఇస్తుంది అనమాట. క్లాసికల్ డ్యాన్స్ చేస్తుంది. అది కూడా రవీంద్ర కళాక్షేత్రాలో సోలో పర్ఫార్మెన్స్ అనేది ఇవ్వబోతుంది. సో ఆ ప్రోగ్రామ్ కోసం అనేది అయితే నేను మా పాపను తీసుకొని ఇక్కడ బెంగళూరుకి వచ్చాను. సో ఇక్కడ మీరు మా పాపను చూడొచ్చు. మొత్తం మీద క్లాసికల్ డ్రెస్ అంతే కాస్ట్యూమ్ అండ్ ఆర్నమెంట్స్ అన్నీ పెట్టిన తర్వాత సో మా పాప ఇలా రెడీ అయిందనమాట. ఈ రెడీ కావడానికైనా ఇంచుమించుకు ఒక 1 అవర్ అయితే టైం తీసుకుంది. సో మొత్తం మీద రెడీ అయిపోయింది. మా పాప కొంచెం చిన్నది కావడం వల్ల కాస్ట్యూమ్స్ అవన్నీ కూడా చాలా దానికి చాలా హెడ్ వెయిట్ అయిపోతుంది. కానీ పర్వాలేదు, మేనేజ్ చేస్తుంది. ఐ థింక్ ఇది 7th or 8th ప్రోగ్రామ్ అనుకుంటా తను ఇలా పర్ఫార్మెన్స్ ఇవ్వడము. సో మొత్తం మీద మేమైతే రెడీ అయిపోయి అక్కడికి రవీంద్ర కళాక్షేత్రం వెళ్ళడానికైతే స్టార్ట్ అయ్యాము. సో ఇక్కడ నుంచి ఒక 1/2 అవర్ జర్నీ ఉంటుంది. సో ఇక్కడ నుంచి అక్కడికి వెళ్ళాము. సో అక్కడికి వెళ్ళిన తర్వాత కొన్ని అయితే స్నాప్స్ తీశాను. మేము వెళ్ళేసరికి కొంచెం టైం ఎక్కువనే అయింది. 9 o'clock అలా అయిపోయింది నైట్. కాబట్టి మా పాపకు అసలు నిద్ర వచ్చే మూడ్లో ఉంది. కానీ పర్వాలేదు, మేనేజ్ చేసిందనమాట. ఇలా తనకు నిద్రపోవడానికి కానీ కొన్ని స్టిల్స్ తీస్తాను అని చెప్తే సో అలా స్టిల్స్ అన్నీ పెట్టుకుంటూ ఏదో చిన్న చిన్న స్నాప్స్ అలా తీసుకుంటూ వచ్చాను. సో మొత్తం మీద డ్యాన్స్ పర్ఫార్మెన్స్ ఇవ్వడానికైతే టైం వచ్చేసింది. ఈ స్టిల్స్ అన్నీ తీసిన తర్వాత తన పర్ఫార్మెన్స్ అనేది స్టార్ట్ అయిపోయింది. మొత్తం అసలు ఇలా బెంగళూరుకి వెళ్ళి మేము ప్రోగ్రామ్ ఇవ్వడము ఇదంతా కూడా చాలా మంచిగా అనిపించింది. ప్రోగ్రామ్ ఎలా జరిగింది, ఏంటి, తను ఎలా డ్యాన్స్ చేసింది అనేది కూడా నేను ఆల్రెడీ ఒక వీడియో షేర్ చేస్తున్నాను. సో ఈ వీడియోతో పాటు నేను ఇక్కడ డిస్క్రిప్షన్ బాక్స్లో ఆ వీడియో లింక్ కూడా మీకు షేర్ చేస్తాను. ఒకవేళ మీరు చూడాలని అనుకుంటే మాత్రం చూడండి. మా పాప డ్యాన్స్ ఎలా చేస్తుంది ఏంటి అని కూడా మీరు కామెంట్ చేయండి. సో ఇలా మనకు రవీంద్ర కళాక్షేత్రంలో అక్కడ బయట తీసిన డ్యాన్స్ పర్ఫార్మెన్స్ అయితే అయిపోయింది. ఆ తర్వాత ఇలా మెమెంటో ప్రజెంటేషన్ ఇలా ఇవ్వడం జరిగింది. సో ఇక్కడ ఆడిటోరియం అనేది చాలా పెద్దగా ఉంది. స్టేజ్ అనేది మా పాప సోలో పర్ఫార్మెన్స్ ఎలా ఇస్తుందో అని భయపడ్డాను చాలా. ఫస్ట్ టైం కావడం వల్ల. ఇంతకుముందు అయితే గ్రూప్ డ్యాన్స్ చేసిందనమాట. సో మొత్తం మీద చాలా చక్కగా అయిపోయింది. ఇంకా అది అయిపోయిన తర్వాత అక్కడి నుంచి మేము ఇంకా నెక్స్ట్ డే అనేది ఇస్కాన్ టెంపుల్కి వెళ్ళామన్నమాట. సో అక్కడ తీసిన ఒక ఫొటోస్ ఇక్కడ షేర్ చేసుకున్నాను. ఇస్కాన్ టెంపుల్ వెళ్ళిన తర్వాత చాలా బాగా అనిపించింది. అక్కడ చాలా పీస్ఫుల్గా ఉంది. హరే రామ 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 హరే హరే, హరే కృష్ణ 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 హరే హరే అనుకుంటూ 108 స్టెప్స్ వేసుకుంటూ వెళ్ళి ఆ తర్వాత దేవుని చూడడం, రాధాకృష్ణ మూర్తి చూసిన తర్వాత చాలా అద్భుతంగా అనిపించింది. దర్శనం అయిపోయిన తర్వాత ఇక మేము రిటర్న్ అయ్యామన్నమాట. సో మీకు ఈ బ్లాగ్ నచ్చినట్టయితే తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.